బహదూర్గూడ రైతులను పరామర్శించారు మాజీ మంత్రి సబితా పటోళ్ల కార్తిక్ రెడ్డి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న మహిళలు 60 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ ట్రైన్ కోసం 650 ఎకరాల భూమిని స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బాధిత రైతులు తమ గోడును సబితా ఇంద్రారెడ్డికి చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపరిహారాల అవసరం లేదు, మా భూములు మాకు రెగ్యులరైజ్ చేయాలంటూ వేడుకున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ భూములు తమకే కావాలంటున్నారు బహదూర్గూడ రైతులు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. చెప్పండి, తమ గోడు ఏ విధంగా వెళ్ళబోసుకుంటున్నారు స్థానిక మహిళా రైతులు? వారికి ఎట్లాంటి భరోసా ఇచ్చారు సబితా ఇంద్రారెడ్డి అంటే ఏం చెప్తారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి గ్రామం ఇది బహదూర్గూడ గ్రామం. సో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ కోసం ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఈ బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ కోసం కేటాయిస్తుంది. అయితే నిన్న మొత్తంగా కూడా చూసాం ఉద్రిక్త వాతావరణం. గత కొన్నేళ్లుగా 1954 నుంచి ఇదంతా కూడా సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది, మాకు ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించకుండానే చేస్తుంది అనేటువంటి నిన్న మొత్తం కూడా రణరంగంగా మారిన పరిస్థితి. అయితే ఈ వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. సబితా ఇంద్రారెడ్డిని చూడగానే వెంటనే మహిళా రైతులంతా కూడా ఆమె కాళ్లపై పడి కూడా రోధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కాదు, వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేలా చేయాలనేటువంటిది సబితా ఇంద్రారెడ్డిని కూడా కోరుతున్నారు. సో వాళ్ళందరి ఎట్లా వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేటువంటిది తెలుసుకోవడానికి కూడా సబితా ఇక్కడికి వచ్చారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన ప్రభుత్వంతో కలిసి ఉండి కూడా ప్రభుత్వంతో న్యాయం చేయకుండా అభిప్రాయం తీసుకొచ్చి భూములన్నింటినీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ భూములకు భూములు ఇవ్వాలి కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళలాగా 500 గజాలు ఇస్తామని చెప్పడం అనేటువంటి కరెక్ట్ కాదు. మేము అంతా పొద్దున్న లేస్తే వ్యవసాయ భూమి సాగు చేసుకుంటాం కానీ ఇట్లా 500 గజాలు ఇస్తే ఎక్కడికి పోవాలి అనేటువంటిది హైదరాబాద్ వీళ్ళంతా రైతులు అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే ఇంకా ఈ గ్రామంలోని సబితా ఇంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. రైతుల నుంచి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. రైతులు మాత్రం ఇక్కడ శంషాబాద్ పక్కనే ఉన్నటువంటి భూములు ఇవన్నీ మేము ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నాం, ఈ భూములు అయితే ఇవ్వమనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.